దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట అనే చందంగా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకు పెట్రోల్ ధరలు పెంచుడు, డీజిల్ ధరలు పెంచుడు, వంట గ్యాస్ ధరలు పెంచుడు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం చేత కాదు. అసలు విదేశాల కరెన్సీ పడిపోయింది డాలర్తో, మరి భారతదేశం డాలరే మన రూపాయి ఎందుకు పడిపోతున్నదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ తాను అధికారంలోకి రాకంటే ముందు మన దేశంలో క్రూడ్ ఆయిల్ $148 ఉన్నప్పుడు ఒక్క బ్యారెల్ మన దగ్గర 62 రూపాయల లీటర్ పెట్రోల్ ఉండే, 54 రూపాయలకు డీజిల్ ఉండే, 400 రూపాయలకు వంట గ్యాస్ ఉండే. కానీ దీని వచ్చిన 12 సంవత్సరాలలో అసలు క్రూడ్ ఆయిల్ ధరలు మొత్తం డౌన్ అయిపోతున్నాయి, కానీ ధరలు మాత్రం పైకి పోతున్నాయి. దీనికి కారణం ఏంటి అని మనం ఒక దిక్కు ఆలోచన చేస్తే, ఈయన ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ ఆలోచన చేయటం లేదు. ఓన్లీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభాలు చేసే విధంగా ఆలోచిస్తున్నాడనే దానికి ఈ ప్రత్యక్ష నిదర్శనం. కరోనా సమయంలో మొత్తం క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినాయి, కానీ పెట్రోల్ ధరలు మాత్రం పెరుగుతూ పోయినాయి. మరి అవి పడిపోయినప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదని చెప్పి నరేంద్ర మోడీని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నావంటే ఇది ప్రతి నిత్యావసర వస్తువు మీద పెరగటానికి తోడ్పడుతుంది తప్ప తగ్గటానికి తోడ్పడదు. మద్దతు ప్రజలు, జీతాలు చేసే ఉద్యోగులు, వాళ్లకు మళ్ళీ జీతాలు పెడతాయి, వాళ్ళకి ఏం కాదు. కానీ పేద ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులకు ప్రధానంగా డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ట్రాక్టర్ ఛార్జీలు పెరుగుతున్నాయి, హార్వెస్టర్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కానీ వాళ్ళు పండించిన పంటలకు మాత్రం మద్దతు ధరలు ప్రకటించమంటే మొక్కజొన్న క్వింటాల్కు 10 రూపాయలు, పెసర్లు క్వింటాల్కు 13 రూపాయలు. అంటే నువ్వు పెంచేది లీటర్కు 10 రోజులలో 8 రూపాయలు వేసుకో, ఆ విషయం మాత్రం పెంచకుండా ప్రజల్ని ముంచుతున్నావు. కాబట్టి దీన్ని దిచ్చేదాకా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఎంఎల్ మాస్లేన్ ప్రజాబంధంగా మేము హెచ్చరిస్తున్నాం. పద్ధతిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి వీటన్నింటినీ ఒక దిక్కు అధిక ధరలను పెంచడము, ఇంకో దిక్కు కార్మికులు కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలని మార్చడం అనేది ఈ ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. కాబట్టి ఇకనైనా ఈ నిర్ణయాలన్నింటినీ ఉపసంహరించుకొని కార్మికులకు, ప్రజలకు తగిన సహాయ సహకారాలు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీ తరఫున, అట్లాగే తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్ నుండి బైకులతో నిరసన కార్యక్రమాన్ని దోసుకుంటూ అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకున్నాం. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ పెంచినటువంటి పెట్రోల్ ధరలు కానీ, అట్లాగే వంట గ్యాస్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయి ఇవాళ పెట్రోల్కు 1 లీటర్కు 117 రూపాయలు పెరగడం అంటే సామాన్యుల నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు కానీ, రైతాంగం కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి ప్రభుత్వాన్ని గోరిగట్టాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాము.